42% బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న సాయంత్రం పెట్రోల్ పోసుకొని సూసైడ్కి ప్రయత్నించిన సాయీశ్వరాచార్య గారు ఈ రోజు ఉదయం 12:30కి చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. 98% కాలిన గాయాలతో గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఈ రోజు సాయీశ్వరాచార్య గారు మరణించడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న బీసీ సంఘ నేతలు హోటాహోటిన గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. అంతేకాకుండా నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ వార్త ఏ న్యూస్ పేపర్లో కూడా ప్రచురించలేదు కాబట్టి న్యూస్ పేపర్లను గాంధీ హాస్పిటల్ ఎదురుగా తగలపెట్టడం కూడా జరిగింది. అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్ల విషయంలో మొండి చెయ్యే చూపిస్తుందని బీసీలు ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్నారు. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఎవ్వరు కూడా భావోద్వేగాలకు లోను కావద్దని, తప్పనిసరిగా 42% బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని చెప్పడం జరిగింది. ఏ సమస్య పరిష్కారానికైనా కానీ ఓపికగా సహనంతో ప్రయత్నం చేయాలే తప్పించి భావోద్వేగాలకు లోనయ్యి ఇలాంటి పనులు చేయకుండా ఉండాలని మా మ్యాక్స్ టీవీ కూడా కోరుకుంటుంది.